నేను పుणे నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి. సో నేను ప్రభాస్ అన్న ఫ్యానే. సో ప్రతి సినిమాకి ఏ రిలీజ్ అయినా కొత్త సినిమా అయినా నేను ఇక్కడ వచ్చి చూస్తా హైదరాబాద్లోనే. సో అంటే రేపు సినిమా ఉంది కదా, సో ఫస్ట్ నేను సందేలో చూస్తున్నా 4 AM షోకి. సో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఆ సినిమా. ముఖ్యంగా అంటే ట్రైలర్ టూ వల్లే చాలా హైప్ పెరిగింది సినిమాకి. ఎప్పుడు మీరు చూసింది కదా, నాగ్ అశ్విన్ కూడా ఇప్పుడు కొంచెం హింట్ ఇస్తారు కల్కి పార్ట్ 2కి. ఇప్పుడు లైవ్లో వస్తారు కదా, సో ప్రభాస్ అన్న కూడా వస్తారు కానీ మొహం కనిపించలేదు. సో వీడియో ఆఫ్ చేసి వస్తారు. సో కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ ఏం చెప్పింది అంటే, మాకు ఫేవరెట్ సినిమా అంటే బుజ్జిగాడు. సో చాలామంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి బుజ్జిగాడు సినిమా అంటే పిచ్చి. సో అందుకే బుజ్జి ఈ క్యారెక్టర్, ఈ మూవీలో కూడా బుజ్జి క్యారెక్టర్ ఉంటుంది, ఆ కార్కి ఉంటుంది. సో కీర్తి సురేష్ వాయిస్ చాలా సెట్ అయింది ఆ సినిమాకి. అని ఈ సినిమాకి ఏం డైలాగ్ అంటే, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోయలేదు. సో నిజంగానే ఇప్పుడు మీకు గుర్తొస్తుంది అని సలార్ మూవీ వచ్చింది కదా, సో సలార్ దున్కీతోనే క్లాష్ అయింది. అప్పుడు కూడా వాడు క్లాష్తోనే ఓడిపోయలేదు. వాడు గట్టిగా చూపించారు మన టాలీవుడ్ పవర్ ఏంటి, మన ప్రభాస్ అన్న స్టామినా ఏంటి అని చూపించారు. సో ఈసారి కూడా ఇప్పుడు మీకు తెలిసింది కదా, నార్త్ అమెరికాలో ఆయన 4 మిలియన్ దాటింది ప్రీ సేల్స్తోనే. సో అప్పుడు తెలిసింది మన పవర్ ఏంటి, మన ఏంటేంటి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా వచ్చింది కదా, ఆంధ్ర స్టేట్లోనే హైక్ వచ్చింది. సో దాన్ని కూడా మన మూవీ ఫెడరేటివ్ నుంచి ఎవరు వస్తారు, ఎవరు మాకు చేస్తారు అని మాకు చాలా అభిమానంగా ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న, ప్రభాస్ అన్న మీద ఉన్న. సో ఇండస్ట్రీకి ఖచ్చితంగా మంచి రోజు వస్తాయి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, అది మాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మాకు ఇష్టమే, ప్రభాస్ అన్న ఫ్యానే. కానీ ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్. ఇక్కడ చూడు, టాటూ ఉంది మా ప్రభాస్ అన్నకి. సో బాహుబలి ముందు నేను చేశాను ఆ టాటూ. సో దానికి 6-7 years అయింది. సో ప్రభాస్ అన్న అంటే పిచ్చి. జస్ట్ స్క్రీన్లో కనిపించే చాలు, ఏదో ఏ రోల్ అయినా సరే ప్రభాస్ అన్న చూస్తే అన్నీ మర్చిపోతారు నేను. కర్ణాటక సైడ్లే ఉంది, ప్రశాంత్ నీల్మా ఉంది కదా. సో వాడు చాలా బాగానే చేసింది. అంటే మిర్చి తర్వాత ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్ అదే సలార్. సో సలార్లో డైలాగ్స్ తక్కువ ఉంది కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అది వాకింగ్ స్టైలు, ఏదో అది కత్తి పడుకొని స్టైలు సూపర్గా ఉంది. సో జస్ట్ నడుస్తే 70 mm స్క్రీన్ కూడా సరిపోలేదు, అంత బాగానే ఉంది. సో అది సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా నేను, సలార్ సెకండ్ పార్ట్ కోసమే. కమల్ హాసన్, అశ్వత్థామ, అది భైరవ. సో ఆ ఫైట్ అంటే కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత అది హైలైటే. సో యాక్టర్లు కమల్ హాసన్ది చాలా క్యామియోస్ కూడా ఉంది. ఏదో దేవరకొండ ఉంది, నాని ఉంది, మృణాల్ ఠాకూర్ ఉంది, ఏదో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉంది అని టాక్ ఉంది. సో వైజయంతి అంటే అశ్విన్ దట్ సీనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఫ్యానే. బ్యానర్లో కూడా ఎన్టీఆర్ ఇమేజ్ ఉంది కదా. సో నేను కూడా ఏఐలో సీనియర్ ఎన్టీఆర్ ఆ స్క్రీన్లో కనిపిస్తే మనకే అంటే సెంటిమెంటే అది. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్, మహాభారత్ ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో రేపు మన సీనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్లో కనిపిస్తే అబ్బబ్బా ఏముంటుంది బాబు. ప్రతి సినిమా అయినా, ఏదో యోగి అయినా, ఛత్రపతి అయినా, రిబేల్ అయినా, అన్ని సినిమా వర్షం అయినా ఇక్కడ వచ్చి నేను చూస్తా. ఫేవరెట్ బుజ్జిగాడు. ఫేవరెట్ అంటే ఆ మూవీ రిలీజ్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఫేవరెట్ అంటే బుజ్జిగాడు. సో అది బుజ్జిగాడులో ఒక డైలాగ్ నేను ఒక్కసారి కొట్టినా 100 కొట్టినా సేమ్ ఫీల్, అది నాకు చాలా నచ్చింది డైలాగు. అండ్ కట్అవుట్ చూసుకుని కూడా నేను అమ్మాయి డూడ్ అంటే ప్రతి హీరోకి ఫేవరెట్ డైలాగ్. సో ఆయన కట్అవుట్కి మిర్చి సినిమా అంటే ప్రభాస్కి బెస్ట్ అంటే కట్అవుటే. సో కట్అవుట్కి చాలామంది ఫ్యాన్ అయ్యి. సో రికార్డ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది 180 నుంచి 200 crore వరకు. అంటే ఓవర్సీస్కి ఎంత ఉంది ఫస్ట్ డేకి అది. సో అంటే ఇప్పుడు టాక్ బాగానే ఉంటే 1200 ఈజీగా దాటేస్తా. సో లాంగ్ రన్కి అయితే 1500 నుంచి 1800 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తా.